2024లో ముఖ్యమంత్రిని చేసుకోవడానికి అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ ఉన్నాను. ముందస్తుగా రేపటి నుంచి రాష్ట్రంలో పండగ వాతావరణం, మన పండగల్లో ముఖ్యమైన పండగగా మనం పరిగణిస్తున్న సంక్రాంతి పండగ జరుపుకునే సమయం దగ్గరకు వచ్చింది. ఈ సందర్భంగా అందరికి కూడా మొట్టమొదటిగా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కందుకూరు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా సుఖమగమ జీవితాన్ని వాళ్ళు అనుభవించాలని, సంతోషంగా కుటుంబ సభ్యులతో దీన్ని జరుపుకోవాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా కొన్ని విషయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న పరిణామాలని మీతో పంచుకోవాలని, తద్వారా ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచనతోటి మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏదైతే మనం ఇప్పటి వరకు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల వరవడిని ఒకసారి మనం పరిశీలించి చూస్తే, దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమాల పెద్ద ఎత్తున జరుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే గుర్తించబడిందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తూ, దీనిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల కాలం దగ్గరికి వస్తూ ఉంది. ఎక్కడ ఈ సంక్షేమ రంగాన్ని కుంటుపడనీయకుండా తనదైన శైలిలో చెప్పిన మాట పేరుస్తూ ఈరోజు ప్రజలకు అందిస్తున్న విషయాన్ని మీ దృష్టికి మరోసారి తీసుకొస్తున్నాం. అవ్వదాతలకు ఇస్తున్న పెన్షన్ కార్యక్రమం కానివ్వండి, ఇదేదో ఆషామాషా కార్యక్రమం 24,000 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం కూడా ఖర్చు పెడుతూ వృద్ధులైన వారికి అండగా నేను ఉంటానన్న ఒక భావాన్ని కలగజేస్తూ, వితంతువులైన వారికి నేను సోదరుడిగా మీ కుటుంబంలో మమేకమై మీకు సహాయకారిగా ఉంటానన్న చెప్పిన విషయం కానించి, అలాగే అధిష్టానానికి నాకు ఏ రకమైన పరపత్యాలు ఉంటే నాకు ఈ వయసులో నాకు ఎవరితో పరపత్యాలు లేవు. పరపత్యాలు పెట్టాలని మీడియాలో అనేక రకాల కథనాలు వచ్చినా నేను వాటిని పట్టించుకునేవాడిని కాదు. నా ఆలోచన, నా భావన కేవలం కందుకూరు నియోజకవర్గంలో నాకు అవకాశం వచ్చినప్పుడు ఏ మేరకు అభివృద్ధి చేయగలుగుతామో అంతవరకే. నేను మిగతా వేటిల్లో పోయేవాడిని కాదు. పరపత్యాలు రావాలి అని అంటే నేను ఏదన్నా ఊహించుకోనో, అదనంగా కోరుకునో, ఏదన్నా అసంతృప్తి నా సైడ్ నుంచో, లేకపోతే వాళ్ళకి నా ప్రవర్తన మీద ఉంటే పరపత్యాలు వస్తాయి. అటువంటిదైతే నా దృష్టికి ఇప్పటి వరకు లేదు. ఇంకా దీన్ని క్రియేట్ చేసే వాళ్ళు ఉంటే ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏముంది, మార్ఫింగ్లు చేసే కాలంలో ఇదేం పెద్ద విషయమేం కాదు కదా. గోరుని కొండ చేయటం, కొండని గోరంత చేయటం అనేది సెకండ్లో పని. ఇప్పుడు టెక్నాలజీ ఆ రకంగా ఉంది. అంటే ఇప్పుడు మీరు మన అటువంటి రాజకీయాలు మేము చేయమన్నారు కదా, అంటే జగన్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని తిరిగితేనే సీట్లు వస్తాయి, లేదని దూతలు వస్తాయి, అటువంటి రాజకీయాలు నేను చేయను అని చెప్పారు. అది వాస్తవాన్ని కూడా మీడియా సృష్టి అంటారు. మధ్యలో కొంతమంది వ్యక్తులు ఆ రకమైన ప్రయత్నాన్ని నా దగ్గర తీసుకొచ్చినప్పుడు వాటిని నేను తీవ్రంగా వ్యతిరేకించిన మాట వాస్తవం. అంతేగాని అది చేస్తేనే నీకు సీట్ ఇస్తామన్న మాట ఒట్టిది. ఇది నువ్వు ఈ రకంగాని మధ్యలో కొంతమంది, అసలు పెద్దలకి సంబంధం లేని వ్యక్తులు కొంతమంది మధ్యలో ఆ ప్రస్తావన తీసుకొస్తే దాన్ని నిరద్వందంగా ఆ రకమైన రాజకీయ వ్యవహారంతో నడిచిన కుటుంబం కాదు మాది. అందుకని మేము దాన్ని వ్యతిరేకిస్తాం. సుదీర్ఘమైన రాజకీయంలో ఉన్నారు సార్, సుదీర్ఘకాలం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇన్ కేసు, అంటే సందర్భం చెప్పలే కదా, మీకు టికెట్ నిరాకరిస్తే ఎట్లా మీ రాజకీయ ప్రశాంతమైన జీవితం గడుపుతాం అనేది నేను కోరుకుంటున్నాను. అది తర్వాత ఏం జరుగుద్ది ఇప్పుడే చెప్పమంటే
టుమారో ఐ కాంట్ సే వాట్ విల్ హ్యాపెన్ టుమారో, బట్ ఈరోజు నా మైండ్ మాత్రం ఒక ప్రశాంతతను కోరుతుంది. టీడీపీలోకి వెళ్ళే ఆలోచన 2014లో ఇరు పార్టీలు పిలిచినాయి. బాలేదన్నప్పుడే అర్థం చేసుకోవాలి మీరు. సిద్ధాంతం కలిగిన ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఎవరు పిలుస్తారా ఏం పిలుస్తారని కాదు ఇక్కడ ముఖ్యం. మనం కొన్ని ప్రిన్సిపల్స్తో ఫాలో అవుతుంటాం. దాన్ని బట్టి రేపు వ్యవహార శైలి అనేది కాదు అనే ప్రశ్న ఉద్భవించినా నేనేమి దానికి పెద్దగా ఫీల్ అయ్యేవాడిని ఏం కాదు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారంటే పార్టీ అధిష్టానం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తాను. నేనేం నెగటివ్గా థింక్ చేయి. ఆ రోజు ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు అడిగితే ఇది చట్ట ప్రకారం కూడా చల్లదే, చట్టంలో కూడా లేదే. ఇన్ యాంటిసిపేషన్ అనేది చట్టంలో చెల్లుబాటు లేని పదం. ఇది ఎవరికి వాళ్ళు ఒక అభద్రతతోటి కల్పించుకుంటున్న కల్పిత గాథలే కానీ ఇప్పుడు జరుగుతున్నాయని. కాకపోతే ఏంటంటే ఆయన ఎందుకు ఖండించడం అంటే ఇంక రోజు ఏడ ఖండిస్తా కూర్చుంటాం మేము, నా పని అదే. దట్ ఈస్ నాట్ మై జాబ్. ఇప్పుడు నేను టీడీపీలోకి పోతున్నానని ఒక పుకారు వస్తే దాన్ని ఖండించాల్సింది ఎవరు? టీడీపీ అధినాయకత్వం పైన మెచ్చుకోమంటున్నారు. మీ యొక్క రాజకీయ ఇదాన్ని మెచ్చుకోమంటున్నారు కదా చంద్రబాబు అయితే. మెచ్చుకోమల్లా అలా జరిగి ఉంటే హర్షధ్వానాలు అన్నాడు, నేను విన్నాను. అది అంతవరకు అభినందించటం వేరు, అభినందించటం అనేది ఆ పదం వేరు. దట్ ఈజ్ గెస్చర్ అంతే. దానికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? దానికి దీనికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు మీ ఆలోచన ఏమన్నా నేను అటు పోతాను ఏమైనా ఇబ్బందిగా ఉంటుందని అంటే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, అటు ఇబ్బంది పెట్టను. కానీ అసలు థాటు ఎందుకు లేనిపోయి అదే అంటుంది. నేను లేని గుడ్డు మీద మన అందరం ప్రయోగాలు చేస్తున్నాం, దానికి వెంట్రుకలు లాగేదాన్ని. ఇప్పుడు అది ఇష్యూ ఏముంది ఇక్కడ? దిస్ ఈజ్ ఏ హైప్ క్రియేటెడ్ in different media cells to create a confusion. ఇది ఒక రకంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి విత్ ఇన్ ద పార్టీ అనే దానికి అక్కడక్కడ జరుగుతున్న ప్రయత్నాలు అన్ని చోట్ల జరుగుతుంటాయి. నాట్ ఓన్లీ అందుకు ఇది ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలిగా, చేయకపోతే బండి ఎట్లా నడుస్తుంది? అందుకని దీంట్లో ఏమన్నా ఒకవేళ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కాదనుకుంటే అని అడిగారు ప్రశ్న. మీరు కాదనుకుంటే ఇట్ ఈస్ ద ప్రెరిగేటివ్ రైట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఆయన ఈ పార్టీని వ్యవస్థాపకుడు, ఈ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చినాడు. ఆయన తీసుకునే నిర్ణయాన్ని కాదనేదానికి మనం ఎవరిని? మనకేముంది రైట్? అది నా భావన. కారణం ఉండాలంటారు శ్రేణులు మీ పార్టీ ఏమ్మా? మిమ్మల్ని తీసేసినటువంటి కారణం తీసేసినప్పుడు చెప్తాడుగా కారణం. దీస్ ఆర్ ద రీజన్స్ అని. అసలు ఏమీ జరగకుండా ఇంత చర్చ ఎందుకు? అసలు ఏం జరగలేదు కదా, అటువంటి ప్రయత్నము అటువంటి విధానం ఏమీ జరగల. ఒక ఈక్వేషన్స్ తీసుకునేటప్పుడు డిఫరెంట్ ఫార్మాట్లో చూస్తారు. ఇప్పుడు అట్లా దానికి తప్పేముంది? ఎనీబడి ఈజ్ కేపబుల్, ఎనీబడి. కొంతమంది ఫోటోలు పాతయి అంటున్నారు, కొంతమంది మన కలిసినవి అంటున్నారు. ఏ రాజకీయ పార్టీలైనా ఆశావహులు ఉండటం అనేది సర్వసాధారణం. గతంలో అనేక పార్టీల్లో చూసాం, నేషనల్ పార్టీల్లో చూశాను, రీజనల్ పార్టీల్లో కూడా చూస్తున్నాం. అడగటంలో తప్పు లేదు. అడిగిన వారి యొక్క వ్యవహార శైలి కానీ వారికి సంబంధించిన బయోడేటాని పార్టీ పూర్తిగా పరిశీలించి వారికి సముచితమైన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటారు.
దాంట్లో ఏమి తప్పు ఉందని నేను భావించడం. కాకపోతే పార్టీ ఇప్పుడు ఫైనలైజ్ అయినవన్నీ ప్రకటిస్తున్నారు. ఆ ప్రకటించే కార్యక్రమం కాకుండా అధికారికమైన ప్రకటన లేకుండా మధ్యలో వచ్చే విషయాలన్నీ కూడా మనం వాటిని సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఫోటోలు పాతవి అంటున్నారు, కొంతమంది మన కలిసినవి అంటున్నారు. ఏ రాజకీయ పార్టీలైనా ఆశావహులు ఉండటం అనేది సర్వసాధారణం. గతంలో అనేక పార్టీల్లో చూసాం, నేషనల్ పార్టీల్లో చూశాను, రీజనల్ పార్టీల్లో కూడా చూస్తున్నాం. అడగటంలో తప్పు లేదు. అడిగిన వారి యొక్క వ్యవహార శైలి కానీ వారికి సంబంధించిన బయోడేటాని పార్టీ పూర్తిగా పరిశీలించి వారికి సముచితమైన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటారు. దాంట్లో ఏమి తప్పు ఉందని నేను భావించడం. కాకపోతే పార్టీ ఇప్పుడు ఫైనలైజ్ అయినవన్నీ ప్రకటిస్తున్నారు. ఆ ప్రకటించే కార్యక్రమం కాకుండా అధికారికమైన ప్రకటన లేకుండా మధ్యలో వచ్చే విషయాలన్నీ కూడా మనం వాటిని సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉంది. ముందుకొచ్చి నిలబడి వారి జీవితాల్లో కొంతమేరకు ఆర్థిక భరోసాల్ని వెలుగుల్ని నింపుతున్న వ్యక్తిగా మీకు ఈ కార్యక్రమాలు జరుగుతున్న తీరుతెన్నులన్నీ కూడా తెలుసు. ఏది ఆలస్యమైనా ఆలస్యం కాకుండా 1వ తారీఖు నాటికి ఖచ్చితంగా ఈ పింఛన్ల కార్యక్రమం అనేది ఈ రాష్ట్రంలో జరుగుతున్న తీరుతన్నులు. దీనికి గాను ముఖ్యమంత్రి గారు తను నమ్మిన వాలంటీరు వ్యవస్థ విధానం, ఆ వ్యవస్థ పనిచేస్తున్న తీరు, ఈరోజు అనేక రాష్ట్రాలు ఆ వ్యవస్థని ప్రవేశపెట్టుకోవాలని ఆలోచిస్తున్న విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే గతంతో పోల్చుకున్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలని గతంలో చేస్తామని చెప్పి చేయలేకపోయిన విధానాలు, మరి ఈరోజు ఒక పక్క చెప్పిన కార్యక్రమాల కన్నా అదనంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న కార్యక్రమం సుమారు 2,30,000 కోట్ల రూపాయల పైచిలుకు ఇప్పటి వరకు కూడా వివిధ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజానీక మా కుటుంబంలో ఉండే చదువుకుంటున్న బిడ్డల కాడి నుంచి, వ్యవసాయం చేస్తున్న సోదరుల కాడి నుంచి, చేతి వృత్తులు చేస్తున్న సోదరుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటూ ఈ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నది పేదవాడికి, ఆర్థికంగా బలమైన వారికి మధ్య జరుగుతున్న యుద్ధం. దీంట్లో కులాలకి, మతాలకి, వర్ణాలకి, వర్గాలకి ప్రమేయం లేకుండా కేవలం ధనికులకైనా వారికన్నా దిగువ స్థాయిలో బతుకుతున్న పేదవారికి మధ్య జరుగుతున్న పోరే రేపు 2024 ఎన్నికలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ పేదలకి అండగా నిలబడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఆదరించాల్సిన ఆవశ్యకతని ఒకసారి గుర్తుకు చేసేదానికి ఈ యొక్క సమయాన్ని తీసుకోవటం జరుగుతూ ఉంది. పేదలకు సంబంధించి వాళ్ళకి ఇంటి స్థలాల విషయంలో అయితేనేమి, గృహ నిర్మాణ విషయం అయితేనేమి, అసంపూర్తిగా ఉన్న టిడ్కో గృహాలని సంపూర్ణంగా అన్ని వసతులతో పూర్తి చేసే కార్యక్రమం అయితేనేమి, ప్రతి ఇంటికి నీటి కుళాయిలను ఇచ్చే కార్యక్రమం ఒక పక్క జేజేఎం కింద శరవేగంగా జరుగుతున్న కార్యక్రమాలు అయితేనేమి, నాడు నేడు కింద పేద పిల్లలు చదువుకుంటున్న పాఠశాలల రూపురేఖల్ని సంపూర్ణంగా మారుస్తూ, అలాగే ఆ బిడ్డలకు సంబంధించిన భవిష్యత్తు బాగుండాలని గోరుముద్ద లాంటి కార్యక్రమాలను తీసుకువచ్చి చక్కటి పోషక విలువతో ఆహారాన్ని అందిస్తున్న కార్యక్రమాలు, అలాగే ముఖ్యమంత్రి గారు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా తూచా తప్పకుండా క్రమ పద్ధతుల్లో సమాన వాయిదాల్లో ఏదైతే చెల్లింపులు చేస్తామని చెప్పారో, కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కూడా తట్టుకొని దేశం అలాగే ప్రపంచమే ఆర్థిక మాంద్యంతో ఉన్నప్పుడు కూడా వెరవకుండా ఇక్కడ తను చెప్పిన కార్యక్రమాల్ని అందజేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ
ఈరోజు జరుగుతున్న రాజకీయ పరిణామాలని మనం చూస్తే నేను ఒక్కడనే పోటీలో ఉంటాను అని చెప్పిన మాట, నాకు పొత్తులతోటి వాటితోటి ప్రమేయం ఉండదు, నేను ఏకాకిగానే మా పార్టీ ముందుకు వస్తుందని చెప్పిన ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియచేస్తూ, మరి బడుగు బలహీన వర్గాలు ఈరోజు 80% మందికి ఈరోజు ఈ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి అంటే ఎంత భారీగా మధ్య దళారీ వ్యవస్థ లేకుండా, ఎక్కడా చిరుపాటి అవినీతి కానీ ఈ డబ్బులకి సంబంధించి ఎక్కడా లోటుపాట్లు లేకుండా, ఎవరైనా అర్హులైన వారిని గుర్తించటంలో ఎక్కడైనా చిరుపాటి పొరపాటు జరిగినా పార్టీలతో నిమిత్తం లేకుండా, వాళ్ళ యొక్క వర్గాలు మతాలతో సంబంధం లేకుండా ఈరోజు ఆ అర్హతే ప్రామాణికంగా ఈ పథకాలను అందిస్తున్నారన్న సంగతి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అటువంటి మంచి కార్యక్రమాలని చేపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏ నిర్ణయాలకి వారు ముందుకు పోతున్నారో వాటికి సంపూర్ణమైన మద్దతుని అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ప్రతి వ్యక్తి దగ్గర నుంచి, లబ్ధి పొందుతున్న ప్రతి కుటుంబంలోని వాళ్ళ లబ్ధిదారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా రేపు జరుగుతున్న ఎన్నిక పేదవాడికి బలిసిన వ్యక్తులకి మధ్య జరుగుతున్న పోరాటం, పేదవారి పక్షపాతి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిలబడుతున్నాడు అనే వాస్తవాన్ని గ్రహించి మీరు ముందుకి పోవాలని, అలాగే వారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి గత 3-4 రోజుల నుంచి పార్టీలో కొన్ని మీడియాల్లో కొన్ని స్క్రోలింగ్స్ వస్తూ ఉండే, రకరకాల స్క్రోలింగ్స్. ఇవన్నీ కూడా పార్టీ యొక్క దృష్టికి ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు సరైన సమయంలో దాని మీద సరియగు చర్య తీసుకుంటారు.